సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు. సో ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మళ్ళీ ఈ మంత్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఒక సంకల్పంతో మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. సో ఎవ్రీ మంత్ మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. సో దాంట్లో ఈ మంత్ వచ్చేసరికి ఈ మంత్ నాకు చాలా అంటే చాలా స్పెషల్. సో దాట్స్ వై మన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ బ్రేక్ కాకుండా జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. సో మన ప్రోగ్రామ్ నేమో అందరికీ తెలుసు అనుకుంటా, ఆకలి అందరికీ ఒకటి అనే కాన్సెప్ట్ మీద మన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో చూద్దాం, ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి మనం ఫుడ్ అనేది డొనేట్ చేద్దాం. అనందండా బేసిక్గా ఏంటంటే సమ్మర్ కంప్లీట్ అయిపోయినా కానీ ఇంకా మనకి సమ్మర్ లాగే ఉందన్నమాట. అందుకే చికాకు లాగా చికాకు లాగా చికాకు వేస్తున్నాం. కానీ మనం ఇప్పుడు ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ యొక్క వేడి వేడి ఫుడ్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడంలో ఆ సంతృప్తి అనేది చాలా ఫీల్ ఉంటుంది నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా మన వంతు సహాయంగా అట్లీస్ట్ వాళ్ళకి ఒక్క పూట ఆకలి తీర్చడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి నేను ఆ ఫీల్ని చాలా ఫేస్ చేస్తున్నాను. ఆ అనుభూతిని నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట. సో అందుకు మనం ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు ఎవ్రీ మంత్ ఎందుకు అన్నా ప్రతి ఒక్కరికి చేస్తున్నాం అంటున్నారు అది అని చెప్పి. ఖచ్చితంగా చేయాలి బ్రో. మనకున్న లైఫ్లో చిన్న లైఫ్లో ఖచ్చితంగా నలుగురికి సహాయం చేయడం వల్ల ఏమి ఒరిగేది ఏం లేదు. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మన కోసం వెయిట్ చేశారు. బాబాయ్ మూవ్ చేస్తున్నారు. అన్నం తిన్నావా? తినలేదు ఇంకా? తీసుకోండి రా. నేనంతా బాబాయ్ అక్కడికి వెళ్ళి సో మనమైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంకి అయితే వచ్చాం అనమాట. పాపం చాలామంది ఆకలితో ఎదురు చూసుకున్నారు. సో వాళ్ళకైతే చూసారు కదా, వన్స్ అక్కడ రాగానే ఆకలితో ఉన్నారు. బాగా రిసీవ్ చేసుకునే విధానం కానీ తీసుకునే విధానం కానీ మనం చూసాము. సో అలానే ఏంటంటే ఈసారి మా పొట్టి అండ్ మోస్టర్ బాగా బిజీ అయిపోయారు. సో ప్రీవియస్ మా ఛానల్లో వీడియో చూసినట్లయితే చిన్న కౌస్ తీసుకొచ్చాం కదా, ఆవుల్ని వాడితో ఆడుకోవడమే సరిపోతుంది వాళ్ళకి. సో అందుకని చెప్పి మన పొట్టి యానిమల్ లవర్ కాబట్టి ఇంకా నేను ఇక్కడ వీటికి పెడతాను, మీరు వెళ్ళి మనుషులు పెట్టండి అన్నట్టుగా ఒక పెద్ద స్లోగన్ ఇచ్చింది. సర్లే అని చెప్పేసి మనం వచ్చేసాం. సో మనం ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా డ్రాప్ కాకుండా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా మన డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చాలామంది హెల్ప్ చేసే వాళ్ళకి కూడా నాకు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా మీరు కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ మనకున్న దాంట్లో కొంత అమౌంట్, మినిమం మనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత అమౌంట్ తీసి ఇలా లేని వాళ్ళకి పెట్టడం వల్ల చాలా హ్యాపీనెస్ అనేది మనకు కలుగుతుంది. ఆ బ్లెస్సింగ్స్ అనేది ఎక్కడికి వెళ్ళవు, మనకి రిటర్న్ గిఫ్ట్గా మన గాడ్ అని మనకి ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మనం చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో కూడా పర్టికులర్ బ్లెస్సింగ్స్ అనేది కన్ఫామ్గా ఉంటాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కన్ఫామ్గా ఫుడ్ ఇవ్వండి.
అన్నం తింటావు బాబాయ్? ఇదిగో ఎన్నో రేళ్ళు నావసి కూడా వస్తేనే చల్ల బతు చల్లగా ఉంటుంది. తినే త్వరగా తిను. ఇప్పుడే తినేస్తా చల్లగా నిండా చల్లగా. ఓకే. సో ఫైనల్గా అయితే మన యొక్క కాన్సెప్ట్లో ఈరోజు ఏదైతే అనుకున్నామో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ మనం ఫుడ్ అనేది అందజేసామని చెప్పేసి నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను అనమాట. నేను చెప్పేది ఏంటంటే మనకున్న దాంట్లో అట్లీస్ట్ ఒక్క పూట పేదవాడికి ఆకలి తీర్చడంలో ఆ సంతృప్తి అనేది మనము పొందొచ్చు, ఆ బ్లెస్సింగ్స్ అనేది మనము దాన్ని ఫేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో నా వీడియోస్ ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే ఈ సంకల్పంతో ఎందుకు చేస్తున్నానంటే మనము ఒక పూట ఆకలి తీర్చడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అనేవి నాకు రిటర్న్ గిఫ్ట్ ఓరియంటెడ్గా ప్రతి దాంట్లో కూడా నాకు హ్యాపీనెస్ అనేది నేను చూస్తున్నాను. చాలా హార్ట్ఫుల్గా అండ్ చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇలా డొనేట్ చేసినప్పుడు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నప్పుడు. అలానే మనకంటూ అంటే మన మీద పెద్ద కార్యక్రమం చేసామని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఒక పూట ఆకలి తీర్చడం వల్ల చాలా ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మనకి ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి అన్నమాట. నా వంతుగా నేను చేస్తున్నాను, మీ వంతుగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ముందు ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతటితో ఈ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు.